is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన శ్రద్ధగా ధ్యానించుకుందాం. ప్రతి వారం దేవుడు మనతో ఆయన శ్రేష్టమైన వాక్యాలతో చాలా సూటిగా మాట్లాడుతూ మన జీవితాన్ని ఆయనకు ప్రీతికరంగా మార్చుచున్నాడు. మన క్యారెక్టర్ని ఆయన ఏ విధంగా ఉండాలని కోరుచున్నాడో ఆయన వాక్యముతో మనల్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము మనలను మన అంతరంగాన్ని శుద్ధి చేస్తూ ఏ విధంగా మనల్ని మారుస్తుందంటే, భక్తుడైన పౌలు రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో దేవుని కుమారుని యొక్క స్వారూప్యములోనికి మనలను మార్చుటకై అంటున్నాడు. అంటే దేవుని కుమారుడైన మన మధ్యన నివసించిన యేసు క్రీస్తు రూపములోనికి మనలను మార్చటానికి దేవుని వాక్యాన్ని దేవుడు మన యొద్దకు పంపించాడు. అందుకనే వాక్యాన్ని ఏమంటున్నాడు, చాకలి వాని చేతిలో సబ్బు వంటిది దేవుని యొక్క వాక్యము. మరి బట్టలు ఉతికే ఒక చాకలి తన చేతిలో ఉన్న సబ్బుని ఏ మరకనైనా తొలగించడానికి ఎలాగైతే ఉపయోగిస్తూ ఉంటాడో, ఇంగ్లీష్ బైబిల్లో ద స్ట్రాంగ్ డిటర్జెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ ఫుల్లర్ అంటాడు. ఏ మరకనన్నా తొలగించేది అంటే మన హృదయంలో ఉన్న పాపపు మరకలను తొలగించేది దేవుని వాక్యం. ఆ వాక్యము మనలను ఏ షేప్లోనికి మార్చాలి అంటే క్రీస్తు రూపము, క్రైస్ట్లీ షేప్. అందుకని అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, నా పిల్లలారా, క్రీస్తు రూపము మీలో ఏర్పడు వరకు మీ నిమిత్తం నేను ప్రసవ వేదన అనుభవిస్తున్నాను అంటాడు. అంటే క్రైస్ట్లీ షేప్లోనికి మనం మారిపోవాలి, క్రీస్తు యొక్క రూపంలోనికి మారిపోవాలి అనేది పరమ తండ్రి దేవుని యొక్క ఉద్దేశం. క్రీస్తు రూపం అంటే ఏంటి? క్రీస్తులా గడ్డం పెంచుకోవడమా, క్రీస్తులాగా వస్త్రాలు మార్చుకోవడమా? ఇట్స్ నాట్ ద ఫిజికల్ షేప్. పైకి కనబడే రూపాన్ని అసలు చూడని అంటున్నాడు దేవుడు. నీ దేవుడైన యెహోవానగు నేను పై రూపమును చూచువాడిని కాదు, కానీ అంతరంగాన్ని చూచువాడిని. మన హృదయం ఏ షేప్లో ఉంది? దేవునికి ప్రీతికరమైన షేప్లో ఉందా? అందుకనే భక్తుడైన పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచు ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తుని మీరు చూడలేదు కదా, యేసుక్రీస్తు ఎలా ఉంటాడండి అంటే, ఇప్పుడు నేను మీ ముందున్నాను, నన్ను పోలి మీరు నడిస్తే క్రీస్తుని పోలి నడిచినట్టే అనే ధైర్యమైనటువంటి గొప్ప మాటను చెప్పగలిగాడు భక్తుడైన పౌలు. అదే పౌలు భక్తుడు అటువంటి షేప్లోనికే మనలను మార్చాలని ఎంతగానో ప్రాధేయపడి దేవునికి విజ్ఞాపన చేస్తూ మనకు ఆయన వాక్యాలను రాస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, వాట్ ఈస్ ద గాడ్ షేప్? దేవుని రూపములోనికి మనం మారిపోవడం అంటే ఏంటి? నేనంటాను, దేవుని రూపములోనికి మనం మారాలి అంటే రెండు మార్పులు మనలో జరగాలి. ఏంటంటే, నీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవుడు ఏ రూపంలో ఉంటాడంటే అంటే ఒకటి హోలీ, మరొక రూపం ఏంటండి ఆయనలో ఉన్నది ఏంటండి అంటే ఆయన ప్రేమ స్వరూపి. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో భక్తుడైన పౌలు అంటాడు, ఆయన ప్రేమ స్వరూపి, హీఈస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. కాబట్టి దేవుని యొక్క రూపములు రెండే, ఒకటి హోలీ, 2 లవ్, ఒకటి పరిశుద్ధత, 2 ప్రేమ స్వరూపి. మనం ఆ 2 రూపాల్లోనికి మారి రూపాంతరం పొంది క్రీస్తు వలె జీవించటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ వాక్యముతో మనల్ని క్లీన్ చేస్తూ ఉన్నాడు, మనల్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. ఎటువంటి విధంగా మనల్ని క్లీన్ చేస్తున్నాడంటే, వాక్యము ఒక సబ్బు అయితే ఆ వాక్యాన్ని పట్టుకుని మనల్ని క్లీన్ చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే బైబిల్లో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనల్ని మార్చుతున్నది పరిశుద్ధాత్ముడు, ఆయన ఉపయోగిస్తున్నది దేవుని వాక్యం అనే సబ్బుతో మనల్ని క్లీన్ చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని రూపము మనలోనికి రప్పించడానికి, మనలో అపవిత్ర రూపం అంతా తొలగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ వాక్యంతో ప్రతిరోజు ప్రతి వారము మనతో మాట్లాడుతూ మన పర్సనల్ లైఫ్ని క్లీన్ చేస్తున్నాడు. మనము మన యొక్క లైఫ్ని క్లీన్ చేసుకోలేము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ టు ఎస్టాబ్లిష్ హిజ్ ఓన్ వేస్. దేవునికి ప్రీతికరంగా తన సొంత మార్గాల్ని
ఎస్టాబ్లిష్ చేసుకోవడం మనిషి చేతిలో లేదని వాక్యం చెప్తుంది. అది పరిశుద్ధాత్ముడే మన హృదయాలను మార్చాలి. అందరికీ పరిశుద్ధంగా ఉండాలనిపిస్తుంది, అందరికీ కూడా ఏ బ్యాడ్ హ్యాబిట్లో ఉండకూడదని ఉంటుంది. కానీ అందులోనే మనం పడుతున్నాం, అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాం. ఒక త్రాగుబోతుని పిలిచి నువ్వు ఇందులోనే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావు, బయటికి రావాలనుకుంటున్నావు అంటే ఈ ఎడిక్షన్ బంధకం వల్ల నేను సర్వం కోల్పోయాను, ఇందులోంచి బయటికి రావాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు. అందరికీ కూడా ఆ యొక్క బలహీనత నుంచి బయటికి రావాలని ఉంటుంది, కానీ చేయలేకపోతున్నాం. కాబట్టి టు లివ్ ఎ హోలీ లైఫ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన చేతిలో లేని పని సమ్వన్ హ్యాస్ టు డూ దట్. మనకన్నా శక్తిమంతుడు అది మనలో జరిపించాలి. అదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన యొక్క వాక్యం ద్వారా మనల్ని ఆయన రూపంలోనికి మార్చుతాడు. అయితే ఒకటి, ఆయన పరిశుద్ధతలోనికి, ఆయన ప్రేమలోనికి మనం మారాలి అంటే ఆయన మార్చాలి. ఆయన మనల్ని మార్చాలి అంటే మనం చేయవలసింది ఒకటే ఒక పని, అదేంటంటే వీ హ్యావ్ టు సరెండర్ అవర్ సెల్స్ టు ద లార్డ్. దేవునికి మనము సమర్పించుకోవాలి, సబ్మిట్ చేసుకోవాలి. ఎలాగా? దేవునికి మనం అర్పించడం అంటే జస్ట్ చర్చికి వెళ్ళడం, ప్రేయర్ చేయడం, వాక్యం చదవడం మాత్రమే కాదు. దేవునికి మనం ఎలా సబ్మిట్ చేసుకోవాలనే వాక్యం మనం చూస్తుంటే అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి దేవునికి మనము ఎలా సబ్మిట్ చేసుకోవాలంటే ఒక లివింగ్ సాక్రిఫైస్గా, నాయనా నీ ఇష్టం. దేవునికి పాత నిబంధన గ్రంథంలో బలిగా పశువులను అర్పించేవారు. ఆ బలి పశువు అర్పించేంత వరకు తలదించుకునే ఉంటుంది అంతే. ఏదోటి మీ ఇష్టం, మీరు ఏం చేస్తే చేయండి అని గొర్రెపిల్ల ఎలాగైతే తలదించుకుని ఉంటుందో, నాయనా నా జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, కాబట్టి నువ్వు నన్ను ఎలా మౌల్డ్ చేస్తావో, ఎలా మార్చుకుంటావు, ఎక్కడికి పంపిస్తావు, ఏం చేస్తావు నీ ఇష్టం. దేనికైనా నేను రెడీ ప్రభువా, నా చిత్తము కాదు నీ చిత్తము. యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు కదా లోకాసువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో, ఇది నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తం నెరవేరాలి. తెల్లవారితే సిలువ మీదైనా త్యాగం చేయబోయే గొప్ప కార్యం. యేసు ప్రభు 100కు 100 దేవుడైనను ఈ భూమి మీద 100కు 100 మనిషిగా జీవించాడు. మనిషి యొక్క బలహీనతలు అనుభవించాడు. మనిషి వల్ల శోధింపబడి ఆ యొక్క శోధనలో ఏ పాపంలో కూడా పడకుండా ప్రతి శోధనను జయించి శోధనతో శోధింపబడుతున్న వారికి శక్తిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ రోజున. అటువంటి యేసయ్య ఆ శిలువ మరణం అనుభవించే ముందు ప్రార్థన చేస్తున్నాడు, నీ చిత్తమైతే గిన్నె నా ఎదురు తొలగించు. అయినా నేను ఏదో అడిగానని ఇచ్చేయడం కాదు ప్రభువా, ఒకవేళ నీ చిత్తం అయి ఉండి నేను అటువంటి పెయిన్ఫుల్ ప్రాసెస్కి నేను వెళ్ళడం నీ చిత్తమైతే లెట్ దై విల్ బీ డన్, నీ చిత్తం నెరవేరుగాక. నేను నా యొక్క శిరము వంచి నేను నీకు అప్పగిస్తున్నాను. వాట్ ఎవర్ ఈజ్ యువర్ విల్, లెట్ దై విల్ బీ డన్. నీ చిత్తం ఏదైతే జరిపించు ప్రభువా. ఇక్కడ నేనేమంటున్నానంటే దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడం అంటే అది. ఈ బైకో లేక ఈ కారో కొనుక్కుందాం అనుకుంటున్నాను, అది నీ చిత్తం కాదైతే వద్దు ప్రభువా. మన ప్రతి ఒక్క డెసిషన్లోనూ కూడా ఇది దేవుని చిత్తమో కాదో తెలుసుకోవాలి. ఇటువంటి విషయాల్లో కష్టమైనా సరే మన చిత్తాన్ని చంపుకుని దేవుని చిత్తమే నెరవేర్చి ప్రభు అంటున్నాం. కొన్ని విషయాల్లో అసలు దేవునికి ఛాన్స్ అవ్వకుండా నీ చిత్తమా కాదా కాదు, ఇది ఖచ్చితంగా నాకు ఇచ్చే ప్రభువా అనేసి ప్రార్థన చేస్తూ ఉంటాం. తల్లి గర్భములో ఉన్నప్పుడే అభిషేకింపబడ్డాడు సంసోను. ఒక రోజున అలా ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి ఒక అందమైన అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని ప్రేమించి ఇంటికి వచ్చి నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. పాపం తండ్రి అయిన మనోహ తల్లి ఎంతో వేదన పడ్డారు. అయ్యా సంసోను, తల్లి గర్భములో నువ్వు ఉన్నప్పుడే నువ్వు అభిషేకింపబడిన వాడువయ్యా, శపింపబడిన జనాంగం, ఆ అమ్మాయి వద్దు, అది దేవునికి విరోధమయ్యా అని తల్లి తండ్రి పెద్దలందరూ చెప్పినా అది దేవునికి విరోధమైనటువంటి కార్యమైన సంసోనికి తెలిసినా లేదు, ససేమేరా ఎవరి చిత్తమో నాకు అనవసరం, నా చిత్తం నెరవేరుగాక అని చెప్పుకుని వెళ్ళాడు. ఆ అమ్మాయి వల్ల సర్వనాశనానికి గురయ్యాడు. ప్రియులారా గమనించండి, ప్రభువా నీ పరిశుద్ధతలోనికి, నీ ప్రేమలోనికి, నీ రూపంలోనికి నేను మారాలి అంటే ముందు నా చిత్తాన్ని చంపుకుంటేనే కానీ నీ చిత్తము నా జీవితంలో నెరవేరదు కదా నాయన. అప్పుడు కానీ నీ హృదయానుసారమైన హృదయం నాకు రాదు కదా ప్రభువా. నీకు నేను 100% సరెండర్ అయ్యే జీవితం నాకు ఇవ్వి. అది డబ్బే అవ్వచ్చు, మనుషులే అవ్వచ్చు, ఎవరైనా సరే నీకు ఇష్టము లేనిది నాకు ఉండకుండా నా నుంచి దూరం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుని అటువంటి శక్తి కొరకు దేవుడిని అడిగి దేవుని చిత్త ప్రకారం ముందుకు వెళ్ళాలా. అప్పుడే గాడ్లీ షేప్ అనేది మనలో ఏర్పడుతుంది. అప్పుడు దేవుడు మనలను ప్రతి పాపము నుంచి డెలివరెన్స్ ఇస్తాడు.
ఆయన పరిశుద్ధతలోనికి, ఆయన పవిత్రతలోనికి మనల్ని నడిపిస్తాడు. అప్పుడు మనం కూడా పౌలు గారిలా చెప్పొచ్చు, నేను క్రీస్తుని పోలి నడుచు ప్రకారం మీరు నన్ను పోలి నడువుడి అన్నాడు. అంటే అంతగా క్రీస్తులో నడిచాడు పౌలు భక్తుడు. అదే పౌలు భక్తుడు అన్నాడు, ఒకప్పుడు నేను ఎటువంటి వాడిని, పాపుల్లో మామూలు పాపిని కూడా కాదు, పాపులలో ప్రధానుడను, హింసకుడను, దోషకుడను, సంఘమును బహుగా 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 శ్రమపరిచిన వాడిని, హింసించిన వాడిని అయినను తెలియక చేశాను కనుక దేవుడు నన్ను కనికరించాడు. కానీ నేను ఇప్పుడు చెప్తాను, నా పాత పాప జీవితము క్రీస్తు యేసుతో సిలువ వేయబడింది, జీవించుచున్నది నేను కాదు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో గమనించండి. మనందరి పాత జీవితము సిన్ఫుల్ లైఫ్, వర్స్ట్ లైఫ్ అవ్వచ్చు, కానీ ప్రభు చెప్తున్నాడు, అందులో నుంచి బయటికి రా, నా షేప్లోనికి రా. అది నీ వల్ల కాని పక్షంగా యు జస్ట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు మీ అండ్ ఐ విల్ చేంజ్ అండ్ ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. నీ వల్ల కానప్పుడు ప్రభు నువ్వే ఆ యొక్క కార్యం నాలో జరిపించి ప్రభు అని దేవునికి మనం దేవునికి అప్పగించుకుందాం, దేవునికి విధేయులవుదాం. మన స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా ఆయన చిత్తానికి చోటిద్దాం. మనం ఎన్ని ఆర్డ్స్లో ఉన్నా, ఇబ్బందులు ఆటంకాల మధ్యలో ఉన్నా, దేవుడు మనలను మార్పు చేసి మనల్ని రూపాంతరపరిచి ఆయన షేప్లోనికి మార్చేవాడు, ఆయన పరిశుద్ధతలోనికి మార్చేవాడు. సమస్త పాపం నుంచి డెలివర్ చేసి ఆయన పరిశుద్ధతనిచ్చి, ఆ పరిశుద్ధతతో పాటు క్రీస్తు యేసు యొక్క ప్రేమను కూడా మనలో నిలిపే దేవుడు. ఎందుకంటే ప్రియులారా, మన లోపల ఉన్న పరిశుద్ధతని మనుషులకు ఎవరికే కనబడదు, దేవునికి కనబడుతుంది. కానీ మనలో ఉన్న ప్రేమని ప్రజలకు చూపించగలం, మనలో ఉన్న పరిశుద్ధతని కాదు. మదర్ తెరీసా అనే గొప్ప దైవ సేవకురాలికి 1979లో ఆస్లోలో, నార్వే దేశంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోబెల్ శాంతి బహుమానం ఇచ్చినప్పుడు ఆ నోబెల్ కమిటీ అడుగుతున్నారు ఆమెను, ఎంత గొప్ప సేవను ఎలా చేయగలుగుతున్నామంటే మదర్ తెరీసా గారు చిన్నగా ఒకే ఒక మాట అంటారు, ఐ డిడ్ నథింగ్, ఐ జస్ట్ ప్రాక్టీస్డ్ ద లవ్ ఆఫ్ జీసస్. నేను పెద్దగా ఏమి గొప్ప కార్యాలు ఏం చేయలేదండి, క్రీస్తు ప్రేమను క్రియారూపంలో చూపిస్తున్నాను అంతే. క్రీస్తు ప్రేమ, క్రీస్తు పరిశుద్ధత, క్రీస్తు యొక్క పరిశుద్ధతని మనకు పైకి కనబడేది కాదు. పైకి అందరం పరిశుద్ధంగానే ఉంటాం, మన రహస్యంలో ఉన్న పరిశుద్ధతను గమనించేది దేవుడు. క్రీస్తు యొక్క ప్రేమను ఈ లోకం గమనిస్తుంది. ఈ లోకంలో ఉన్న మనము మిక్కిలి అలుపులైనటువంటి వారితో, దీనులైనటువంటి వారితో, గర్విష్ఠులై ఉండి మనను బహుగా బాధపరిచిన వారితో మనం చూపించే ప్రేమ, మనకు కలిగిన దీర్ఘశాంతాన్ని చూసే ప్రజలు నిజముగా క్రీస్తు ఇతనిలో ఉన్నాడు, మన రహస్యములో ఉన్న పరిశుద్ధతను చూసే దేవుడు అన్నాడు, పలానా వ్యక్తి నా కుమారుడని క్రీస్తు రూపంలోనికి మార్చబడ్డాడు అని దేవుడు సాక్ష్యం చెప్తాడు. మన యొక్క మనుషులు కూడా మనం చూసిన వారు, ఎస్ క్రైస్ట్లీ షేప్ నేను నీలో చూడగలుగుతున్నానని సాక్ష్యం చెప్పగలిగే షేప్లోనికి మనం మారాలి. అప్పుడు దేవుడు నీ గురించి, నా గురించి ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. ఏంటి తెలుసా సర్టిఫికేట్? ద మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుని హృదయానుసారి అయిన మనిషి ఈ అబ్బాయి, ఈ అమ్మాయి ఆ హృదయానుసారమైనటువంటి జీవితం కలిగిన వాడు అంటాడు. మనందరికీ తెలుసు ఈ టైటిల్ ఎవరికి ఇచ్చారు, ఎవరిచ్చారు అంటే భక్తుడైన దావీదు దేవునికి బహుప్రీతికరంగా ఉన్న కాలంలో, పరిశుద్ధంగా ఉన్న కాలంలో దేవుడు చూసి ఆయన సేవకుడైన సమూయేలుతో అంటాడు, నా కుమారుడైన దావీదు, నా హృదయానుసారైన దావీదు, ద మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. ఎంత చక్కటి మాట. నేను ఆ మాటని నేను ధ్యానించినప్పుడు నేను కూడా దేవుని చేత ఇటువంటి గొప్ప కాంప్లిమెంట్ పొందాలి అనే ఆశ నాకు మీకు కూడా వస్తుంది కదా. మొదటి సమూయేలు గ్రంథం 13:14 నా హృదయానుసారి అంటే నా హృదయం ఏమి ఆశిస్తుందో నా హృదయం ఆశించే విధంగా జీవించిన వాడు. అందుకని అంటాడు అపోస్తలుల కార్యములు 13:22 కూడా, నా చిత్తమంతా నెరవేర్చువాడు ఒకడున్నాడు, వాడు గొర్రెలకు కాసుకునే ఒక పేదవాడైనా, ఒక అజ్ఞాని అయినా, ఒక చదువులేని వాడైనా, ఒక పెద్ద హై ప్రొఫైల్ ఫ్యామిలీలోంచి రాకపోయినా ఆ వ్యక్తిని నేను ఎంటైర్ నా ఇశ్రాయేలీ రాజ్యాన్ని ఏలే రాజుగా, చక్రవర్తిగా నేను చేయబోతున్నాను దేవుడు అన్నాడు. గమనించండి, దేవుని హృదయానుసారిగా మారాడు దావీదు. తన యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉంటే దేవుని హృదయానుసారిగా మారాడు. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటాడు? ద మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అంటే అర్థం ఏంటి? దేవుని హృదయం వెంటే వెంబడించేవాడు ఒకడున్నాడు.
ఆ వ్యక్తిని నేను చూస్ చేసుకున్నాను అంటున్నాడు. ప్రియులారా, ఆ గొప్ప కాంప్లిమెంట్ దేవుని ద్వారా పొందడానికి దావీదులో ఉన్న ఏ మంచి గుణాలు, దేవుని హృదయానుసారమైన గుణాలు దావీదులో ఉన్నాయి. పరలోకమందున మన తండ్రి మనకు కనబడలేదు, ఎవరు చూడలేదు. కానీ ఆయన కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నీ వలె నా వలె భూమి మీద జీవించాడు. ఆయన గుణగణాల ప్రపంచం చూసింది. ఆయన క్యారెక్టర్ని బైబిల్లో రాయబడి ఉన్నది. ఒకసారి మనం చూసినట్లయితే ఆ యేసయ్య యొక్క క్యారెక్టర్లోనూ భక్తుడైన దావీదు యొక్క క్యారెక్టర్లోనూ కామన్ థింగ్స్ ఏంటి అని చూస్తే 7 కామన్ థింగ్స్ బిట్వీన్ డేవిడ్ అండ్ జీసస్ మనం చూస్తే, నెంబర్ 1, దావీదు తన క్వైట్ టైంని దేవునికి ఇచ్చాడు. క్వైట్ టైం అంటే ప్రేయర్ టైం. దావీదు ఒంటరిగా ఏకాంతముగా తన సమయాన్ని దేవునికి ఇస్తూ ఉండేవాడు. ఎంత ఒంటరిగా దేవునితో తన సహవాసం చేయకపోతే అన్ని కీర్తనలు రాశాడు. ప్రతి కీర్తనలో కూడా సరదాగా పాట రాసిన కీర్తనలు కాదు, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన రాసిన కీర్తనలు ఈరోజు మనం చదువుకున్న ఆత్మాభిషేకం మన హృదయంలో దేవుడు నింపుతున్నాడంటే, సచ్ ఎ మైటీ అనాయింటెడ్ సామ్స్ అని దావీదు రాయగలిగాడంటే ఆయన తన క్వాలిటీ టైంని దేవుడికి ఇవ్వగలిగాడు. చక్కటి ప్రేయర్ టైం దేవుడికి ఇవ్వగలిగాడు. యేసు ప్రభు జీవితంలో మనం చూస్తే ఎంత బిజీ షెడ్యూల్లో యేసు ప్రభు ఉన్న మీటింగ్స్, సభలో, సువార్త అక్కడిక్కడైనా, లోకాసువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రార్థనకి ఒంటరిగా కొండకు వెళ్ళిపోయాను. ఒక కొండపైకో లేకపోతే ఎక్కడో ఒక ఏకాంతమైన ప్రదేశానికి, అది ఒక నైట్ అవ్వచ్చు, తెల్లవారుజామున అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, అట్ ఎనీ టైం, ఏ ప్లేస్ అయినా సరే ఏకాంతంగా దేవునితో గడపాలి నేను అని యేసయ్య వెళ్ళేవాడు. ఇక్కడ యేసయ్య జీవితంలో మనం చూసినట్లయితే ఆయన ఒక దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, దైవత్వం కలిగిన వాడై ఉండి, సమస్తమైన మహిమను విడిచి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన జీవితంలో ప్రార్థనకి ఇచ్చిన ప్రాధాన్యత అత్యున్నతమైనది. ఒక వ్యక్తి భూమి మీద మనిషిగా ఉన్నంత కాలము తన తండ్రికి నిత్యము ప్రార్థన చేస్తూ క్వైట్ టైం ఆయన గడిపాడు. కాబట్టి ప్రియులారా, దావీదులోను యేసు ప్రభులోను అటువంటి ప్రార్థనా జీవితము సమృద్ధిగా ఉంది. మరి అదే మాటని మనం కూడా అప్లై చేసుకుందాం. దేవునికి మనము అర్ధరాత్రి పడుకునే ముందు ఆ నిద్ర కళ్ళతో ఊగిపోతూ ప్రార్థన చేయడమేనా? విత్ ఎ సౌండ్ మైండ్, తెలివితో, ఆత్మతో, మనస్సుతో, సమస్తమైనటువంటి బాడీతో కంప్లీట్గా దేవునితో ప్రతిరోజు కొంత టైం నువ్వు ఇవ్వగలుగుతున్నావా? అట్లీస్ట్ 1 అవర్ ప్రేయర్లో నువ్వు డేకి గడపగలుగుతున్నావా? యేసు ప్రభు తన శిష్యులను చూసి అంటాడు, మీరు ఒక గడి ఆయనను మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా? అలాగ 1 గంట అయినా సరే ఎవ్రీ డే దేవునికి నువ్వు అటువంటి క్వైట్ టైం, ప్రేయర్ టైం నువ్వు ఇవ్వగలిగితే దేవుని హృదయానుసారంగా నడిచిన దావీదు లాంటి క్వాలిటీ ఒకటి నీలో నాలో కూడా ఉంటుంది. రెండవది ఏంటి మనం చూద్దాం. వాళ్ళ ఉన్నత స్థితిలో ఉండి కూడా దీనులైనటువంటి, దరిద్రులైనటువంటి వారిని చేరదీసి వారితో సహవాసం చేసే గుణం. హై ప్రొఫైల్లో ఉన్నవాడు తన తోటి హై ప్రొఫైల్ పీపుల్నే ఫ్రెండ్షిప్ చేయాలి. దావీదు గొలియాతుని చంపి ఆ ఇశ్రాయేల్లో ఒక సెలబ్రిటీ అయిపోయినా సరే దావీదు నిత్యము ఎవరిని ఆదరించేవాడు, ఎవరితో ఉండేవాడంటే 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో, మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చియుండిరి. దావీదు దగ్గరికి వచ్చిన వారు ఎవరు? అప్పులైపోయిన వారు, సమాధానం లేనివారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, ఏ దిక్కు లేనివారు. ఎంతమంది? ఇంచుమించు 400 మంది దావీదు దగ్గరికి వస్తే దావీదు వారిని ఆదరించి వారితో ఉన్నాడు. యేసు ప్రభుకు కూడా ఏం టైటిల్ ఇచ్చారండి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనంలో, ఇతడు ఎవరికి స్నేహితుడట? సుంకర్లకును పాపులకును. ఎందుకంటే యేసు ప్రభు పుట్టింది గొప్ప కులముగా ఆ రోజుల్లో పిలువబడుతున్న యోధా గోత్రంలో పుట్టిన, తెల్లవారితే అంటరాని వారైనటువంటి సమరయులతోనూ, లెపర్సీ వాళ్ళతోనూ, సుంకర్లతోనూ, ప్రజల చేత తృణీకరింపబడి ప్రజలు దూషించి నిందించే వారితో యేసు ప్రభు ఉన్నాడు. గమనించండి ప్రియులారా, దావీదులో ఉన్న గుణము, యేసుక్రీస్తులో ఉన్న గుణము. మొట్టమొదటగా దేవునితో సహవాసం, రెండవదిగా దీనులైనటువంటి వారితో సహవాసము. ఇద్దరిలో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా దేవునితో సహవాసము, మనకన్నా ఆత్మీయంగా బలంగా లేనివారు, దీనులు, దరిద్రులు, పాపులు, లేక పేదవారు, లేక డబ్బుండి కూడా కొన్ని బలహీనతలకు లోనైపోయిన వారు, వారి దగ్గరికి వెళ్ళి
చేతనైనంత వరకు వారిని దేవుని మంచి బాటలో నడిపించడానికి ప్రయత్నం చేయాలి. ఆ బాధ్యత మన భుజాల మీద ఉంది. మూడవదిగా భక్తుడైన దావీదులో ఉన్న మరొక గుణం ఏంటంటే, నీ ఆలయమును గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు 69వ కీర్తన 9వ వచనంలో. అంటే దేవుని ఆలయములో గడిపే కోరిక. మనమందరం కూడా దేవుని ఆలయంలో, గాడ్స్ ప్రజెన్స్లో, దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయాసపడాలి. టీవీ ముందు కూర్చుని వాక్యం వింటే సరిపోదు. సహవాసానికి చాలా చోటు ఇవ్వాలి. విశ్వాసుల సహవాసము, పరిశుద్ధుల సహవాసము, అది ఎంత పెద్ద చర్చ, ఎంత చిన్న చర్చ కాదు. బిలీవర్స్, విశ్వాసుల సహవాసం ఉంటే ఒక్క నిప్పుగా కాకుండా 10 నిప్పులతో ఇంకా మండుతూ ఉంటాం. ఆ యొక్క సహవాసం ఉన్న దేవుని ఆలయానికి నా వంతు నేను ఏం చేయగలుగుతున్నాను? భక్తుడైన దావీదు దేవుని సన్నిధిని, దేవుని ఆలయం కట్టడానికి ఎంత ప్రయాసపడ్డాడంటే, నేను దేవునికి ఒక మందిరము కట్టు వరకు నా యొక్క నివాస స్థలంలోను, రాజుగారికి మంచి పరుపులు, బెడ్లు ఉంటాయి, నేను ఆ బెడ్ మీద అసలు పడుకుని అంటాడు, నా ప్రభువుకి నేను ఒక ఆలయం కడతాను. దేవుని ఆలయం అంత ప్రేమించాడు దావీదు. యేసు క్రీస్తులో కూడా సేమ్ గుణం మనకు కనబడుతుంది. ఆయన్ని కొట్టినా, తిట్టినా, ముఖం మీద ఉమ్మివేసినా ఆయన ఏ పరిస్థితుల్లో కూడా ఎవరి మీద కోపపడలేదు. ఒకే ఒకసారి కోపపడ్డాడు. ఆయన ఆలయాన్ని వ్యాపార గృహంగా మార్చినప్పుడు, ఆయన కొరడా తీసి తరిమినట్టుగా యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి సేమ్ దావీదు మాటను వారు జ్ఞాపకం చేసుకున్నారు. నీ ఆలయమును గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, మనము కూడా దేవుని ఆలయమును ప్రేమించే వారమై, ఆ ఆలయములో యేసుక్రీస్తు వాడుక చెప్పున తన ఆలయమునకు వెళుతూ మనము కూడా దేవుని ఆలయమును గడుపు వారమై, దేవుని ఆలయానికి పరిచర్య చేసే వారమై ఉండాలి. తర్వాత 4వదిగా మనం చూసినట్లయితే, తనకు అప్పగించిన బాధ్యతను ఎంతో నమ్మకంగా, తన యొక్క డ్యూటీని గొప్ప కన్సర్న్తో చేసిన వారు. దావీదుని మనం చూస్తే ఒక చిన్న గొర్రెల కాపరిగా తన జీవితం ప్రారంభమైంది. ఒక చిన్న గొర్రెల కాపరిగా ఉన్న జీవితము రాజు అయినటువంటి చక్రవర్తిగా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి గల కారణము, తండ్రి ఇచ్చిన ఆ యొక్క కొద్ది గొర్రెల్ని ఎలా కాచాడంటే, 1 సమూయేలు గ్రంథం 17:34వ వచనంలో, ఒక గొర్రె పిల్లను పట్టుకెళ్ళిపోతున్న సింహము నోట్లో నుండి ఆ గొర్రె పిల్లను లాగి తన లైఫ్ను రిస్క్ చేసి తన గొర్రెలను కాపాడుకున్నాడు. దేవుడు అనుకున్నాడు, ఈ చిన్న గొర్రెల విషయంలో ఎంత బాధ్యత ఉన్నవాడు నా యొక్క ప్రజలను ఏలే ఉద్యోగం ఇస్తే ఇంకెంత బాధ్యతగా పని చేస్తాడో అని దేవుడు తెలుసుకుని దావీదుని బహుగా హెచ్చించాడు. అందుకనే యేసు ప్రభు జీవితం కూడా మనం చూసినట్లయితే, యేసు ప్రభు తన్ను తాను దేంతో పోల్చుకున్నాడంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. నిజమైన కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టునని యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం. అందుకనే యేసు ప్రభు శిలువ మీద మరణించే ముందు ఆ 7 మాటల్లో ఒక మాట, ఇట్ ఈస్ ఫినిష్డ్. నువ్వు నాకు అప్పగించిన బాధ్యత నమ్మకంగానే పూర్తి చేశాను ప్రభు. గమనించండి, మనం ఏ వృత్తుల్లోనూ ఉండొచ్చు, కానీ దేవునికి ప్రీతికరమైనటువంటి వారు తనకిచ్చిన వృత్తిలో ఒక కార్పెంటరా, ఒక తాపీ మేస్త్రా, లేక ఒక వ్యాపారమా, కిల్లి కొట్ట, కలెక్టరా, పాస్టరా, ఏ పనిలో అయినా సరే మనము నమ్మకంగా మనం ఎప్పుడైతే పని చేస్తామో దేవుడు మనలను బహుగా దీవిస్తాడు. మన ఉద్యోగం, మనం తీసుకునే డబ్బులు, శాలరీకి మనము న్యాయం చేస్తున్నామా? చాలామంది ఏంటంటే యజమానుడు చూస్తే పని చేసేవారే ఉంటారు, కానీ దేవుడు మన పరమ యజమాని అని తెలుసుకుని మన యొక్క డ్యూటీకి 100% మనం న్యాయం చేయాలి. ఎప్పుడు కూడా బైబిల్ ఉన్న వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు వీ షుడ్ అప్లై ద వర్డ్ టు అవర్ పర్సనల్ లైఫ్స్. అలా మన దావీదు వలె మనం జీవించాలి. 5వదిగా చూసినట్లయితే, శత్రువుని ప్రేమించే గుణం దావీదులో అద్భుతంగా, మరి ముఖ్యంగా సౌలు జీవితంలో మనం చూడొచ్చు. ఎన్నో మార్లు సౌలు దావీదుని చంపడానికి రెప్పపాటున ఇసిరిన బల్లెం నుంచి దావీదు తప్పించుకుంటూ ఉన్నాడు. సౌలు దగ్గర నుంచి ఎన్నో మార్లు అన్యాయంగా, దావీదులో ఏ తప్పు లేకుండా అసూయతో సౌలు చంపుతున్నా దావీదు తప్పించుకుంటూ, సౌలు దొరికినప్పుడు దావీదు ఒకటే అంటాడు, ఈరోజు నీ ప్రాణాన్ని నేను ఘనంగా ఎంచి నేను క్షమించుతున్నాను, రేపు దేవుడు నా ప్రాణాన్ని ఘనంగా ఎంచుతాడు. సౌలుని ఎన్ని మార్లు క్షమించాడో, ఒక ప్రక్కన తనని దారుణంగా చంపుతున్నా, కానీ దేవుడు దావీదుకి అటువంటి ప్రేమనిచ్చాడు, అటువంటి ఓర్పునిచ్చాడు. యేసు ప్రభుని శిలువ మీద చంపుతున్న వారిని చూస్తూ, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. దేవుని ప్రేమ మనలో ఎప్పుడైతే ఉంటుందో, ఆ యొక్క ప్రేమ ఎటువంటి దుర్మార్గమైన శత్రువునైనా ప్రేమించి ఆ వ్యక్తి పట్ల అద్భుతమైనటువంటి కన్సర్న్ని దేవుడు మనకిచ్చి
వారిని కూడా దేవుని బాటలోని నడిపించే ప్రేమ దేవుడు మనకిస్తాడు. 6వదిగా మనం చూసినట్లయితే డేవిడ్ వాజ్ ఎ గ్రేట్ ఫాదర్. ఒక గొప్ప తండ్రి. ఎంత గొప్ప తండ్రి అంటే తన చంపుతున్న కొడుకు కూడా బ్రతికి హ్యాపీగా ఉండాలి, ఆ పదులు నేను చనిపోయినా పర్లేదు కానీ నా కుమారుడు బాగా ఉండాలని చూసుకున్నాడు. అందుకనే తన కుమారుడైన అబ్షాలోము చనిపోయినప్పుడు, నా కుమారుడైన అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా అని చెప్పి అబ్షాలోము గురించి ఎంతగానో దుఃఖపడ్డాడు భక్తుడైన దావీదు. 2 సమూయేలు గ్రంథం 18:33 అంతేకాదు ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు తన రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ జనసంఖ్యను దావీదు లెక్కపెట్టినప్పుడు దేవుడు కోపం వచ్చినప్పుడు, ఇశ్రాయేల్లో 70,000 మందిని చంపేసినప్పుడు దావీదు దేవునికి ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? నన్ను చంపు ప్రభువా, నా ప్రజలను బ్రతికించు. 2 సమూయేలు గ్రంథం 24:17 అంటే ఇక్కడ ఏంటి కనబడుతుందంటే, ఒక తండ్రిగా నేను చనిపోయినా పర్లేదు, నా బిడ్డలు క్షేమంగా ఉండాలి, వాళ్ళ బ్రతకాలి, నేను చనిపోయినా పర్లేదు. వాడు ఎంత దుర్మార్గుడైనా నిజమైన తండ్రికున్న హృదయాన్ని దావీదులో మనం చూస్తున్నాం. గొప్ప తండ్రిగా యేసు ప్రభు కూడా ఈ భూమి మీదకి వచ్చి మన పాపముల కొరకు ఆయనే శిలువ మీద మరణించి మనకి రక్షణ ఇచ్చాడు. ఫైనల్గా 7th పాయింట్, డేవిడ్ వాజ్ ఎ గ్రేట్ సన్. ఆయన గొప్ప తండ్రే కాదు, గొప్ప కుమారుడు. నేను అంటాను, మనం కుమారునిగా ఉన్నప్పుడు ఇఫ్ వీ లివ్ లైక్ ఎ గుడ్ సన్ వీ విల్ బీ ఎ గుడ్ ఫాదర్. మనం ఒక మంచి కుమారుడిగా మనం బ్రతికితే రాబోయే కాలం మంచి తండ్రిగాను కూడా మనం బ్రతుకుతాం. మంచి కూతురుగా ఉంటే మంచి తల్లి అవుతుంది ఆవిడ. కొడుకుగా ఉన్నప్పుడు తండ్రిని బహుగా బాధపరిస్తే ఆ వ్యక్తి ఒక మంచి తండ్రి కూడా అవ్వలేడు. ఎందుకంటే తనకి అదే రిపీట్ అవుతుంది. ఏ కొలతతో నువ్వు కొలుస్తావు అదే కొలతతో కొలవబడతావు. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులను బాధ పెట్టే వారికి దేవుడు చెప్తున్నాడు, నువ్వేదో వాళ్ళని బాధ పెట్టి ఉద్ధరించాను అనుకుంటున్నావు, రేపు నీ లైఫ్ బాగుంటుంది అనుకుంటున్నావా? అసాధ్యం. ఒక మంచి బిడ్డగా మనం బ్రతికితే ఒక మంచి తల్లిదండ్రులుగా మనము జీవించగలం. దావీదు పేద కుటుంబంలో పుట్టిన తన తల్లిని, తన తండ్రిని, తన అన్నయ్యని ఎంతగానో గౌరవించిన వాడు. గొలియాతుని చంపి రాజు అయ్యే పరిస్థితిలో అన్యాయంగా సౌలు అనే రాజు దావీదు మీద తిరగబడి దావీదుని చంపడానికి చూస్తున్నప్పుడు దావీదు తన కొరకు ఎటువంటి త్యాగమన్నా చేశాడు, కానీ తన తల్లిదండ్రులను బ్రతికించుకోవడానికి, తన ఇంటి వారిని కాపాడటానికి శత్రురాజు అయినటువంటి మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి, నా తల్లిదండ్రులను మీ దగ్గర పెట్టండి, వారిని సంరక్షించవలసిన బాధ్యత నాకుంది. ఎందుకంటే ఒక ప్రక్కన నాకు నా యొక్క రాజు అయినటువంటి సౌలుకి పడట్లేదు, మోయాబు ప్రాంతంలో కొంచెం భాగం ప్లేస్ ఇచ్చిన నా తల్లిదండ్రులను సంరక్షించుకుంటానని చెప్పి రిక్వెస్ట్ చేసుకుని ముందుగా తన తల్లిదండ్రులకు బెస్ట్ కేర్ చూసుకున్నాడు. ఎందుకంటే 1 సమూయేలు గ్రంథం 22:3 ఈ మాట స్పష్టంగా ఉంటుంది. గమనించండి ప్రియులారా, ఒక కొడుకుగా తన యొక్క వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల బాధ్యతను దావీదు ఎన్నడూ కూడా తప్పించుకోలేదు. సేమ్ యేసు ప్రభులో మనం చూడొచ్చు. ప్రాణం పోతున్న సమయంలో యేసు ప్రభు శిలువ మీద పలికిన మాటలో ఒక మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తాను ప్రేమించిన యోహానుకి మరియమ్మ గారిని అప్పగించాడు. ఒక కొడుకుగా నేను సంరక్షించుకోవాల్సిన బాధ్యత నాకుంది, అయితే నేను లోక రక్షణ కొరకు నేను శిలువ మరణం అనుభవిస్తున్నాను, నా బాధ్యతను యోహాను నేను చూసుకుంటాడని చెప్పి తల్లి బాధ్యత అప్పగించగా మరియమ్మ గారు చనిపోయేంత వరకు కూడా యోహాను ఎంతగానో కాలు కిందట్టనవ్వకుండా సంరక్షించి పోషించినట్టుగా చరిత్ర చెబుతుంది. గమనించండి ప్రియులారా, మన జీవితంలో ఈ 7 లక్షణాలు ఉన్నాయా? మరలా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ప్రార్థించే సమయము, రెండవదిగా దీనులైనటువంటి వారితో సహవాసము, మూడవదిగా ఆయన ఆలయము పట్ల ఆసక్తి, నాలుగవదిగా శత్రువును సైతము ప్రేమించే గుణం, ఐదవదిగా దేవుడు ఏ ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో న్యాయం చేసే మంచి జీవితము, ఆరవదిగా ఒక మంచి నమ్మకమైన తండ్రిగా, చివరిగా 7వదిగా తల్లిదండ్రులను ఆనందపరిచి గర్వించే విధమైనటువంటి బిడ్డలుగా మనం బ్రతుకుతున్నామా? మన బాధ్యతలు నిర్వర్తిస్తున్నామా? ఈ విధమైనటువంటి క్రియలు మనలో ఉంటే అప్పుడు దేవుడు కూడా మనల్ని బట్టి దావీదు వలె నా హృదయానుసారమైన మనిషి అని దేవుడు మనకి కూడా టైటిల్ ఇస్తాడు. మన క్రిస్టియన్ లైఫ్లో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు క్రిస్టియన్ లైఫ్ కొనసాగిస్తున్నా దేవుని లాంటి షేప్లోనికి మన హృదయాన్ని ఇంకా షేప్ చేసుకోలేకపోతున్నాం. పేరుకి దేవునితో కలుస్తున్నాం, మరలా లోకము పరిచయం అయినప్పుడు మరలా వేరైపోతున్నాం. భక్తుడైన పౌలు చెప్పినట్టుగా జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు యేసు నాలో జీవించున్నాడనే వాక్యము పౌలు గారి జీవితంలో నెరవేర్చిన పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో నా జీవితంలో కూడా నెరవేరుస్తాడు. మనం ముందుగా ఆయన సమర్పించుకుందాం. ప్రభువా, నా జీవితాన్ని, నా రూపాన్ని క్రీస్తు రూపంలోనికి మార్చు అని పరమ తండ్రికి మనం ఎప్పుడైతే సబ్మిట్ చేసుకుంటామో
పరిశుద్ధాత్ముడు ఆ కార్యాన్ని మన జీవితంలో జరిపిస్తాడు. నిన్ను, నన్ను, మనందరినీ దావీదు వలె క్రీస్తు రూపంలోనికి పరిశుద్ధాత్ముడు మార్చి దేవుని హృదయానుసారైన మనిషిగా పరిశుద్ధాత్ముడు తీర్చిదిద్ది ప్రభుకి సాక్షిగా దీవించి ఆశీర్వదించి ఫలింపచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవ జీవితంలో మేము కొనసాగుతున్నా అనేకమైనటువంటి లోకాశల్లో మేము పడి పేరుకు మాత్రం నీలో ఉంటున్నాం నాయన. కానీ వాటర్ అండ్ సాల్ట్ కలిసిపోయిన విధముగా, వేరు చేయలేని విధముగా నీలో కలిసి నీ రూపమును మాలో పొందుకొని ఈ లోకమునకు మా జీవితం ద్వారా యేసయ్య మిమ్మల్ని చూపించగలిగే భాగ్యం మాకు దయచేయండి. నీలోనికి మమ్మలను రూపాంతరపరచండి. నీ పరిశుద్ధతను, నీ ప్రేమను మాకు దయచేయండి. నీ వాక్యముతో మమ్మలను శుద్ధి చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరే మమ్మల్ని రూపాంతరపరచండి. యేసు నామములోనే ఈ వాక్యము మా జీవితంలో నెరవేర్చమని బ్రతిమలాడి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.